ఇండిగో ఇది ఇండియాలోనే అత్యంత నమ్మకమైన ఎయిర్లైన్స్, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్. దీనికి దేశంలో 300 ఫ్లైట్స్ కలిగిన సంస్థ. ఇంత పెద్ద సంస్థ ఇప్పుడు చేతులు ఎందుకు ఎత్తేసింది? విమానాలు నడవక వేలు కాదు కదా, లక్షలాది మంది ప్రయాణికులైతే పడిగాల్పులేస్తున్నారు. ఆ విషయం మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది ప్రయాణికులైతే వాళ్ళ బాధను ఎలా వెళ్ళగక్కుతున్నారో మనం చూస్తున్నాం. ఈ సమస్య తీరాలంటే ఇంకా 2 నెలల సమయం పడుతుందని ఇండిగో చెబుతుంది. అన్ని ఎయిర్లైన్స్ సంస్థలు కలిపి 790 ఫ్లైట్స్ నడిపితే ఇండిగో ఒక్కటే 400కు పైగా ఫ్లైట్స్ను ఆపరేట్ చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల మంది ప్రజలకు సర్వీస్ అందించిందంటే అది మామూలు విషయం కాదు. ఓవైపు ప్యాసింజర్లు పెరుగుతున్నా అదే స్థాయిలో మ్యాన్ పవర్ అయితే పెరగలేదు. ఇప్పుడు అదే ప్రధాన సమస్య అయింది. ఇప్పుడు ముఖ్యంగా పైలట్లను పెంచుకోలేకపోయింది ఇండిగో సంస్థ. అదే ఇప్పుడు ఇండిగోను పాతాళానికి తొక్కేసింది. గత వారం రోజుల నుంచి వేలాదిగా సర్వీసులు అయితే క్యాన్సిల్ అవుతున్నాయి ఇండిగోవి. హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా నుంచి బయలుదేరాల్సిన ఫ్లైట్స్ హ్యాంగర్స్లోనే ఉంటున్నాయి. ఎందుకు? అసలు ఈ విషయం తెలియక వేలాది మంది ప్రయాణికులైతే ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. గంటల రోజుల తరబడి అయితే వెయిట్ చేయించి చివరికి క్యాన్సిల్ అని చెప్పడంతో ఆందోళనలు చేస్తున్నారు. శంషాబాద్లో అయితే ఇండిగో సిబ్బందిపై అయితే దాడి కూడా చేశారు. అసలు ఈ విమానాల రద్దుకు అసలు కారణం ఏంటి? మన దేశంలో పౌర విమానాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్వహిస్తుంది. విమానాల టైమింగ్స్, మెయింటెనెన్స్, పైలట్ల వర్కింగ్ అవర్స్ మార్చాలని డీజీసీఏ ఈ మధ్యలో కొత్తగా నిర్ణయం తీసుకుంది. గతంలో పైలట్లకు వారంలో రెస్ట్ టైము 36 గంటలు ఉంటే దాన్ని 48 గంటలకు పెంచింది. అంటే వారంలో 2 రోజులు పైలట్లకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలన్నమాట. నైట్ డ్యూటీ తర్వాత 10 గంటల అంటే మినిమం రెస్ట్ ఉండేది నైట్ తర్వాత. దాన్ని ఇప్పుడు 12 గంటలకు పెంచారు. గతంలో ఓ రోస్టర్లో 6 నైట్ ల్యాండింగ్స్ ఉండగా దాన్ని 2కు కుదించారు. పైలట్స్ వరుసగా 2 రోజులకు మించి నైట్ డ్యూటీలు చేయకూడదన్నమాట. పైలట్ల మీద వర్క్ ప్రెజర్ తగ్గించి యాక్సిడెంట్లు జరగకుండా చేస్తామని డీజీసీఐ చెప్తున్న మాట. ఈ కారణాలతో పాటు ఇటు శీతాకాలం పొగమంచు మనకు తెలిసిందే. శీతాకాలం వచ్చిందంటే ఆటోమేటిక్గా పొగమంచు ఉంది. దానివల్ల కూడా కొన్ని సాంకేతిక సమస్యలు అయితే సృష్టించింది. పర్టికులర్గా ఈ సీజన్లో అయ్యప్ప స్వాములు ఎక్కువగా శబరిమల వెళ్తుంటారు, మనకు తెలిసిన విషయమే. దీనివల్ల కూడా ప్రయాణికులు అయితే భారీగా పెరిగారు. ఈ రద్దీని అయితే ఇండిగో అంచనా వేయలేకపోయింది. అసలు ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రమే ఎందుకు ఎక్కువగా దెబ్బతింది? డీజీసీఏ రూల్స్ అన్ని విమానాల సంస్థలకు ఉన్న ఇండిగోనే ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఇండిగోకు ప్యాసింజర్స్ తాకిడి ఎక్కువ. కొత్త రూల్స్ ప్రకారం సిబ్బందిని అడ్జస్ట్ చేసుకోవడంలో ఇండిగో కొంచెం ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. కొంచెం అది ఎక్కువే ఫెయిల్ అయింది. ఇప్పటికే మ్యాన్ పవర్ షార్టేజ్తో సంస్థ ఇబ్బందులు పడుతుంది. ఒక్క నవంబర్ నెలలోనే 1232 ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయంటే అది మామూలు విషయం కాదు. ఫ్లైట్స్ క్యాన్సిలేషన్తో విమాన టికెట్లు అయితే ధరలు భారీగా పెరిగాయి. ఉదాహరణ మనం చూసుకుంటే ఇప్పుడు ఇటు ముంబై, ఢిల్లీ రూట్లో గతంలో 10,000 ఉండేది, ఇప్పుడు 60,000కు చేరింది. అదేవిధంగా ముంబై, శ్రీనగర్ మధ్య జనరల్గా 10,000 రూపాయలు ఉంటే ఇప్పుడు అది కాస్త 60,000 రూపాయలు దాటింది. ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఢిల్లీకి అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇవన్నీ కూడా 20,000 నుంచి 22,000 రూపాయలు ఉండేది టికెట్ ధర. అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ కంటే డొమెస్టిక్ ట్రావెల్ చాలా ఖరీదైంది ఇప్పుడు. అసలు ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఇండిగో డీజీసీ అసలు యాక్షన్ ప్లాన్ ఏంటని చూసుకుంటే 2026 ఫిబ్రవరి 10 వరకు పైలట్ల డ్యూటీ నిబంధనలను డీజీసీఏ పక్కన పెట్టింది. ఇండిగో సిబ్బంది ట్రైనింగు, రిక్రూట్మెంట్ తొందరగా చేయాలని ఆదేశించింది. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా రోస్టర్ డిజైన్ చేయాలని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్ ఫోర్స్లో కోఆర్డినేషన్ పెంచుకోవాలని సూచించింది. బాధిత ప్రయాణికులకు రీఫండ్ చేయాలని, రీషెడ్యూల్ చేసుకుంటే టికెట్పై డిస్కౌంట్ ఇవ్వాలని ఇండిగోకు డీజీసీఏ ఇప్పుడు సూచించింది. అసలు ఒక్కసారి పైలట్ షార్టేజ్ సమస్య గురించి ఒకసారి మనం చూద్దాం. అసలు ఏందనేది ఈ విషయంలో. డీజీసీఏ నవంబర్లో తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 8,000 మంది పైలట్లు ఉన్నారు. వీరిలో 3,000 మంది ఇప్పటికీ యాక్టివ్గా లేరు. మన ఎయిర్లైన్స్, బోయింగు, ఎయిర్ బస్ కంపెనీలకు 1,700 విమానాలకు ఆర్డర్ ఇచ్చాయి. వీటిని నడిపేందుకు మరో 30,000 మంది పైలట్లు అవసరం. పైలట్లు ఇంత షార్టేజ్ ఉంటే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా కొత్త రూల్స్ను తీసుకొచ్చింది డీజీసీఏ. ఈ రూల్స్ అమలు చేయాలంటే 80% పైలట్లను పెంచాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం 4 ఏళ్లైనా సమయం పడుతుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా విమానయాన సంస్థలు మెడ మీద కత్తి పెట్టి వీటిని అమలు చేయించే ప్రయత్నం చేసింది డీజీసీ అని పలువురు విశ్లేషకులు చెప్తున్న మాట ఇది. దీంతోనే ప్రస్తుతం వందలాది ఫ్లైట్లు రద్దవుతున్నాయి. డీజీసీఏ నిజంగానే ప్రయాణికుల భద్రత కోసమే పనిచేసిందా, లేక ఇండిగో సంస్థ క్రెడిబిలిటీ దెబ్బతీసి నష్టాల్లోకి నెట్టి ఆ సంస్థ ఇతర కార్పొరేట్ సంస్థల చేతులకు వెళ్లేలా స్కెచ్ వేసిందా?
ఎందుకంటే అనుమానం రావాలి, ఎందుకంటే గతంలో ఇలాంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు ఈ అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే ఇదంతా ఇండిగో దొంగాట అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఇండిగో సంస్థపై చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళు దారికి వస్తారని అనుకుంటున్నారా, లేక ఇండిగో వేరే వాళ్ళ చేతులకు వెళ్ళబోతుందని అనుకుంటున్నారా అన్నది మాత్రం మీరు కామెంట్ చేయండి.